అబ్బా, టైం 5 అయిపోయింది. త్వరగా లేచి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. పిల్లలు నిద్ర లేవండి నాన్న, స్కూల్కి కాలేజ్కి టైం అవుతుంది. పిల్లలు లేవండి లేవండి. అబ్బా అమ్మా, ఇంకా కాసేపు పడుకుంటాము. లేదు నాన్న, టైం చాలా తక్కువగా ఉంది. లేవండి లేవండి. ఏది నా ఫోన్ ఎక్కడ? అర్జెంటుగా అందరికీ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపి సెల్ఫీని వాట్సాప్లో, ఇన్స్టాలో, ఎఫ్బీలో పోస్ట్ చేయాలి. అమ్మా అమ్మా, నిన్న రాత్రి గేమ్లో నేనే విన్ అయ్యాను. నాకు 500 కాయిన్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గేమ్ అన్లాక్ అయ్యింది. ఈరోజు చూపిస్తాను ఆ ప్రతాపం. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఈ ఫోను గేమ్స్ అంటూ వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. ఈ చిన్నోడు ఇంకా లేచాడో లేదో. బంగారు, నా చిన్ని తండ్రి కదా, లేనాన్నా? అమ్మా, ఇంకా సేపు పడుకుంటానమ్మా. లేనాన్నా? ఇలా కాదు కానీ ఒక పని చేస్తాను. హై అమ్మా, ఏది కోకోమెలన్? నాకు ఇవ్వు. కోకోమెలన్ లేదు, ఏం లేదు. నువ్వు నిద్ర లేవాలని అలా ప్లే చేసా. తర్వాత ఇస్తా కానీ పద, వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. పిల్లలు అందరూ రండి, మీకు ఇష్టమైన దోశ చేశాను. త్వరగా తిని ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో దోశ. ఈ దోశ మీకు నచ్చితే లైక్ చేయండి. అమ్మా, నాకు వద్దు దోశ. నా గేమ్లో కాయిన్స్ అన్నీ లాస్ అయ్యాను. నాకేం వద్దు, అస్సలు వద్దు. తినమ్మా, కొంచెం తినేసి వెళ్ళు, లేకపోతే ఎనర్జీ లాస్ అయి కళ్ళు తిరుగుతాయి నాన్న. వద్దమ్మా, నేను తినను. అసలే గేమ్ లాస్ అయిన డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. నాకొద్దు. నువ్వైనా తిను బంగారు తండ్రి. ఆహా, రాని పెడితేనే తింటా. సరే, నువ్వు తినాలి కాబట్టి తీసుకో. బాయ్, నేను కాలేజీకి వెళ్ళొస్తా. ఓకే నాన్న, జాగ్రత్త. చింటూ, పింకీ, బస్ వచ్చింది, బయలుదేరండి. వీళ్ళెక్కడ రెడీ అయ్యారు లక్ష్మి? ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అలాగే ఫోన్ చూస్తూ కూర్చుండిపోయారు. చూడండి, చెప్తే వినకుండా ఎప్పుడూ ఆ ఫోన్లో పడి టైం అంతా వేస్ట్ చేస్తారు. ఇప్పుడు లేట్ అయింది, బస్ మిస్ అయింది. వెళ్ళి నాన్నని అడిగి డ్రాప్ చేయమని అడగండి. నాన్న, మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయండి నాన్న, బస్సు మిస్ అయింది. పదండి, ఎప్పుడు మీరు ఇలానే చేస్తారు. మీకు అస్సలు బుర్ర పని చేయడం లేదు. మీరందరూ లేట్ చేసి నాకు ఆఫీస్కి కూడా లేట్ చేస్తారు. ఎప్పుడు బస్సు మిస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. May I come in, ma'am? No, stand outside. Why you came late? My father came late, ma'am. అన్నీ అబద్ధాలు చెప్తుంది మేడం. తనే లేటుగా లేచి టైం అంతా వేస్ట్ చేసి ఫోన్ చూస్తూ ఏదో గేమ్ ఆడి ఓడిపోయానని టిఫిన్ కూడా తినకుండా వచ్చింది. వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? డోంట్ యూ నో హౌ మొబైల్స్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ లైఫ్స్? Yes, ma'am. Sorry, I won't repeat next time.
ఓకే, గెట్ ఇన్. మ్యామ్, మే ఐ కమ్ ఇన్ మ్యామ్? వై యూ కేమ్ లేట్? తను నిద్ర లేటుగా లేచాడు మేడం. సార్, మీ అబ్బాయి క్లాస్లో కూడా నిద్రపోతూనే ఉంటాడు. ఏమి చెప్పినా వినడు, పలకడు. ఎప్పుడు నిద్రమత్తులోనే ఉంటాడు. మేము ఇంట్లో చెప్తూనే ఉన్నాం మేడం. ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము మేడం. ఓకే సార్. చింటూ, గెట్ ఇన్. Chintu, sit here. Sit here. Yes, can you see this sound? A, ch, e, e, p. Practice all these sounds from tomorrow. I'm going to ask. Okay, miss. Okay, you can. Bye. గుడ్ ఈవినింగ్ పిల్లలు. వచ్చారా ఇంటికి? అందరూ ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకోండి. ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. ఆ తప్పు నీదే, ఈ తప్పు నీదే. నన్నైతే కొట్టెటోడు భూమిని పుట్టలేదు పుట్టాడా మల్లా నేనే. నన్ను మంచి ఎదిగటోడు ఎక్కుతున్నాడు తోడు ఎవడంటే అది రేపటి నేనే. విప్పానా వేసవడా చేతిలోన గుట్టలటా చేతిపై ఉప్పంతా చెయ్యండి సంధి అట. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. లల్లి, ఏమైంది? అయ్యో, ఎలా జరిగిందమ్మా? పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటమ్మా, ఏమైంది? సడన్ గా చేతిలో ఫోన్ పేలిపోయింది డాక్టర్. ఓకే ఓకే, నేను చూస్తాను, టెన్షన్ పడకండి. మీరు బయట వెయిట్ చేయండి. వద్దంటే వినకుండా ఇంత పని చేసుకుంది. ఏం వార్త వినాలో అని భయంగా ఉందండి. భయపడకు లక్ష్మి, ఏం కాదులే. సారీ అండి, మీ అమ్మాయి కన్ను పేలిపోయింది. లోపల నరాలన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. ఇంకా ఆ కన్ను పని చేయదు. అలాగే ఇంకొన్ని రోజులకు ఇంకో కన్ను కూడా పోయే అవకాశం ఉంది. అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ మొబైల్ అనే భూతం ఎంత పని చేసిందండి. రే రే, వాడు వస్తున్నాడు, పక్కన చూడురా, వెనక చూడు, వాడు వస్తున్నాడు, కాల్ చేసేవాడిని. పింకీ, అసలే ఫోన్ పేలడం వల్ల అక్క కన్ను పోయింది. ఇంత జరిగిన మారవా నువ్వు? ఇది ఇచ్చేయి. అమ్మా అమ్మ ప్లీజ్ మా, ఒక్కసారి మా ఒక్క గేమ్ ఆడిస్తాను మా, ప్లీజ్ మా, ప్లీజ్. అమ్మా, పింకీ పింకీ. పింకీకి ఏమైంది? పింకీ, పింకీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? పింకీ, ఏమండి ఇలా రండి. పింకీ చూడండి ఎలా బిహేవ్ చేస్తున్నావు. పింకీ, ఏమైంది పింకీ? పింకీ, పదవే హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ డాక్టర్, ఏంటమ్మా, ఏమైంది? మా అమ్మాయి ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటే లాగేసుకున్నాను, అప్పటి నుంచి ఇలా అయింది డాక్టర్. మీకు అసలు ఫోన్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా పిల్లలకు? ఈ కాలంలో ఫోన్ చూడని పిల్లలు ఎవరున్నారు డాక్టర్? సరే సరే, టెన్షన్ పడకండి, నేను చూస్తాను. మీరు బయట వెయిట్ చేయండి కాస్త. అమ్మాయి, అమ్మాయి, నీ పేరేంటి? కాల్ చేయి, అటు వస్తున్నాడు, కాల్ చేయి, కాల్ చేయి. అమ్మాయి, నిన్నే అడగలేదు. అక్కడ వస్తున్నారు వాళ్ళు, లెఫ్ట్ చూడు, రైట్ చూడు. ఏంటండి ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది? ఏమైంది డాక్టర్? ఈ అమ్మాయి గేమ్స్ ఆడి ఆడి అడిక్షన్ వల్ల ఇలా అయింది.
ఈ అమ్మాయికి మార్పు రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అసలు మార్పు రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లా. అయ్యో చూడొద్దని చెప్పినా వినక ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నారు. భగవంతుడా, ఇంకా దీనికి పరిష్కారమే లేదా డాక్టర్? శాశ్వతంగా పరిష్కారం లేదు, కానీ ఫిజికల్ యాక్టివిటీస్, మార్నింగ్ వాక్స్ మరియు ఆటపాటల వలన అందరితో కలిసి ఉండడం వల్ల కొద్దిగా మార్పు తీసుకురావచ్చమ్మా. సరే డాక్టర్, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మా మా ఎక్కడున్నావు? నా కన్ను కనిపించట్లేదు. ఏమైంది చింటూ? ఏది ఇది చూడు నాన్న, కళ్ళు తెరువు. నేను కనిపిస్తున్నానా? చింటూ చింటూ, ఏమైంది లక్ష్మి? ఏమైంది? కర్మ. పద వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దాం పద. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటమ్మా మళ్ళీ ఏమైంది? మా చింటూకి కళ్ళు కనిపించట్లేదు డాక్టర్ గారు, కాస్త చూడండి. అవునా, ఓకే ఓకే, టెన్షన్ పడకండి, నేను చూసి చెప్తాను ఏమైందో. చింటూ ఇలా రాండి, వచ్చి కూర్చో ఇలా. ఏంటండి ఎంతసేపు చూస్తాడు మీ వాడు మొబైల్లో? ఎంతసేపు ఏంటి డాక్టర్ గారు, లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ లేని పనే జరగదు. లేచాక, తినే ముందు, బస్ ఎక్కే ముందు, వచ్చాక ప్రతిసారి మొబైల్ ఉండాల్సిందే. అది సంగతి. మొబైల్ చూసి చూసి ఆ లైటింగ్ మరియు రేడియేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కంటిలో ఉన్న రెటీనా దెబ్బతిని మీ వాడి కళ్ళు పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఎంత పని ఉందిరా. మా ఒక్క కుటుంబంలోనే మొబైల్ వల్ల ఇన్ని ఘోరాలు జరిగాయంటే దీని గురించి అందరికీ తెలియజేయాలి. డాక్టర్ గారు, మొబైల్ వల్ల వచ్చే ఇబ్బందులు, తగిన జాగ్రత్తలు ఈ పిల్లలందరికీ తెలియజేయండి. అలాగే అమ్మా, చెప్తాను. చూడండి పిల్లలు, మొబైల్ వాడటం వల్ల ఈ పిల్లలు ఎలా అయ్యారో చూశారు కదా. ఇటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు మీరు తెచ్చుకోకండి. కంటి సమస్యలు రాకుండా ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న క్యారెట్, లీఫీ వెజిటబుల్స్, అలాగే మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ మనిషికి చాలా ముఖ్యం. మీరు మొబైల్ చూడాలనుకున్నంతసేపు ఏదో ఒక ఆట కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ చేయండి. అలాగే మంచి నిద్ర మనిషికి చాలా అవసరం. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని త్వరగా నిద్రపోయి త్వరగా నిద్ర లేచి మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. పేరెంట్స్, టీచర్స్ చెప్పిన మాట వినకుండా ఈ పిల్లల్లా మీరు కూడా మీ జీవితాన్ని నష్టపోవద్దు. ఈ రోజు నుండి మీరంతా కూడా మొబైల్ చూడము అని ప్రామిస్ చేసుకోండి. మొబైల్, నో టెన్షన్. నో మొబైల్, నో స్ట్రెస్. No mobile, happy life.